రీసెంట్గా ఒక 25 ఇయర్స్ యంగ్ కాలేజ్ ఫ్రెండ్ మా దగ్గరికి బ్యాడ్ బ్రీత్ అనే కంప్లైంట్తో వచ్చారు. సరే ఏంటమ్మా అని చెప్పి హిస్టరీ అంతా అడిగితే అప్పుడు అతను చెప్తున్నారు, సార్ గత 2-3 ఇయర్స్ నుంచి నాకు ఇదే ప్రాబ్లం ఉంది, చాలామంది డెంటిస్ట్ని కన్సల్ట్ చేశాను, వెళ్ళిన ప్రతి డెంటిస్టు క్లీనింగ్ చేస్తే సరిపోద్ది అని చెప్పి చాలాసార్లు క్లీనింగ్ చేయించుకున్నాను, అయినా నాకు ఈ బ్యాడ్ బ్రెత్ పోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చాలా టెన్స్డ్గా చాలా వర్రీడ్గా కనిపించాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నానని చెప్పి చాలా కంప్లైంట్స్ ఉన్నాయని నాతో చెప్పాడు. సరే కదా అని చెప్పి నోట్లో చూద్దామని క్లినికల్గా చేస్తే పళ్ళు కూడా డీసెంట్ ఇనఫ్ ఉన్నాయి, పెద్ద పాచి పట్టింది లేదు, గారెలు కూడా లేవు. ఓకే, లాస్ట్ టైం ఎప్పుడు క్లీన్ చేయించుకున్నామని అడిగితే జస్ట్ 2 months బ్యాకే చేయించుకున్నాను సార్. జనరల్గా మేము ఎప్పుడు స్కేలింగ్ అనేది అంటే టూత్ క్లీనింగ్ అనేది ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేయించుకోమని సజెస్ట్ చేస్తాం. సో జస్ట్ 2 months అయింది, ఏంటి మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి చూస్తే అప్పుడు అతని డైట్ హ్యాబిట్స్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించాం. సో నాకు తెలుసుండి దీనికి డెంటల్ ఇష్యూ వల్ల వచ్చిన బ్యాడ్ బ్రీత్ కాదు, మైట్ బి గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల వచ్చిన బ్యాడ్ బ్రీత్ అని చెప్పి నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి సజెస్ట్ చేశాను. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సజెస్ట్ చేయగా తెలిసిందంటే అది గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల వచ్చిన బ్యాడ్ బ్రీత్. సో బ్యాడ్ బ్రీత్ అనేది ఎప్పుడు 2 reasons వల్ల ఉంటుంది. ఒకటి డెంటల్ ఇష్యూ అంటే పళ్ళకు పట్టిన గార్ల వల్ల వస్తే అది మనం టీత్ క్లీనింగ్ లేకపోతే డీప్ క్లీనింగ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్గా సరిపోతుంది. రెండోది డైట్ ఇష్యూ వల్ల అంటే మన ఫుడ్ తినే హ్యాబిట్స్ అరుగుదల తక్కువ ఉంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల వస్తుంది. ఎప్పుడు పొట్టను చూసుకుంటే పై భాగం కింద భాగం అంటారు. పై భాగం ఎప్పుడు తేనుగు రూపంలో పైకి వచ్చి బ్యాడ్ బ్రీత్ వస్తుంది, కింద భాగం అయితే గ్యాస్ రూపంలో వచ్చి బ్యాడ్ బ్రీత్ వస్తుంది. సో ఎప్పుడన్నా మీరు గుర్తుంచుకోండి, డెంటల్లోకి బ్యాడ్ బ్రీత్ అంటే ఓన్లీ డెంటల్ ఇష్యూయే కాదు, గ్యాస్ట్రిక్ ఇష్యూ అయి కూడా ఉండొచ్చు. సో బ్రషింగ్ బాగా చేస్తే బ్యాడ్ బ్రీత్ పోద్దని చాలామంది అనుకుంటారు. అంటే కొందరు 1/2 hour చేస్తాను లేకపోతే రోజుకు 4 సార్లు చేస్తాను బ్యాడ్ బ్రీత్ తగ్గిపోతుంటారు. బట్ ఎప్పుడు గుర్తుంచుకోండి, 2/2 రూల్. Brush only 2 minutes and 2 times a day and change your brush for every 2 months. Thank you. This will help you.